ఇన్ కేస్ ఇట్ మే బి ఎనీథింగ్ అండి, ఏదైనా కానివ్వండి, ఇన్ కేస్ ఏదైనా అయ్యి మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒక క్యాండిడేట్ ని పెట్టాలి అని అనుకుంటే సెకండ్ క్యాడర్ ఎవరున్నారు అనేది ఒక్క మాట చెప్పండి. మన జూబ్లీహిల్స్ లో లేదా? మాగంటి గోపీనాథ్ గారు జరిగిపోయినాక ఇంకా వేరే క్యాండిడేట్సే లేరా అండి అక్కడ జూబ్లీహిల్స్ లో? వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకే ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఒక నాయకుని చూసి చూసి జనాలు విసిగిపోయినాక మళ్ళా వాళ్ళ సైడ్ ఎవరు పోరు. ఆ సానుభూతి వర్కౌట్ కాదు ఎప్పుడు కూడా. జనాల కోసం పనిచేసే నాయకులు కూడా ఇంకున్నారు, మీ పార్టీలోనే ఉంటారు, వేరే వేరే పార్టీలలో కూడా ఉంటారు. వాళ్ళకి అవకాశం ఇస్తే జనాలు కూడా అప్పుడు ఆలోచిస్తారు. ఇట్లాంటి స్ట్రాటజీస్ ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ కి అర్థం కాకపోతే ఇక ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. సో ఇది మొత్తానికైతే నేటి దాటిలో వచ్చిన లేటెస్ట్ అనాలిసిస్. వీళ్ళందరూ కూడా కలిసి ఇప్పుడు ఈ 2 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో గెలిపేయబోతున్నారు. మరి ఇక్కడ నిజంగా బై ఎలక్షన్ వస్తే ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.